వెల్కమ్ టు ఎస్పీఆర్ క్రికెట్ అకాడమీ. ఫాస్ట్ బౌలర్స్ రన్అప్స్ గురించి మాట్లాడదాము. వాట్ ఆల్ వీ నీడ్, వై రన్అప్? రన్అప్ ఎందుకు? అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి బౌలింగ్ చేసేకి రన్అప్ ఎందుకు? వై డస్ రన్అప్? రన్అప్ విచ్ గివ్స్ ఎ మొమెంటమ్, స్పీడ్. లెట్స్ డిస్కస్ వాట్ ఆల్ వీ డూ. ప్రాపర్ రన్అప్, ఫ్లెక్సిబుల్ రన్అప్, తర్వాత రిథమ్, వి జనరేట్ ఎ రిథమ్, jump, proper landing, releasing position, body position, angle of ball releasing. This all matters. First పరిగెత్తుకొని వస్తాము, then rhythm, will increase speed fast. దగ్గర వికెట్ దగ్గర వస్తా కొంచెం రిథమ్ బిల్డ్ చేస్తాం బాడీకి, వి గివ్ ఎనర్జీ. రన్అప్ విచ్ గివ్స్ ఎ మూమెంటమ్ ఫార్వర్డ్, ముందుకు పోయేకి మూమెంటమ్ ఇస్తుంది. రిథమ్ విచ్ జనరేట్ ఎనర్జీ. తర్వాత జంప్, ల్యాండింగ్ ఆన్ బ్యాక్ ఫుట్ అండ్ ఫ్రంట్ ఫుట్, తర్వాత బాల్ రిలీజింగ్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. 4 జంప్లో ఏం చేయాలి? బ్యాక్ ఫుట్ ల్యాండింగ్, ఫ్రంట్ ఫుట్ ల్యాండింగ్, బాల్ రిలీజింగ్. ఈ వీడియోలో కొంచెం లెంత్గా ఉంటుంది. ఈ వీడియో యూ క్యాన్ ఫాలో అప్ ఇన్ యూట్యూబ్. లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో మా వాట్సాప్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను. ఇట్ విల్ బి బిట్ లెంత్ వీడియో. ఐ విల్ కమ్ టు యూ. రన్అప్ విచ్ హెల్ప్స్ యూ టు జనరేట్ మూమెంటమ్. ఎందుకంటే బాల్ జోరుగా ఇసిరాలి కదా మనము, దానికి స్పీడ్ కావాలా, మూమెంటమ్. రిథమ్, తర్వాత జంప్ ఎందుకు? పరిగెత్తుకొని వచ్చి అలాగే వేసేయచ్చు కదా. వై జంప్? రీజన్, బాడీ యాక్షన్ వేరే ఉంటుంది రన్అప్. నెక్స్ట్ మనం చేస్తూ ఉండేది రిలీజ్. ఈ రెండు మ్యాచ్ చేసేకి జంప్ చాలా ఇంపార్టెంట్. జంప్ అంటే విచ్ టేక్ యువర్ బాడీ టు ద పొజిషన్. రన్అప్ అయిన తర్వాత బౌలింగ్ చేయాలి కదా, దానికి ప్రాపర్ పొజిషన్. ఆ జంప్లో యూ షుడ్ సెట్ యువర్ బాడీ ఇన్ సచ్ ఏ వే వాట్ యువర్ బౌలింగ్, ఏం వేస్తా ఉండను బౌలింగ్. సో జంప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్పీడ్ నుంచి హౌ యూ కన్వర్ట్ టు ద జంప్ అంటే ఇది కాదు, జంప్ ఫర్దర్. జంప్ ఒక పొజిషన్ తెస్తుంది బాడీని బౌలింగ్కి. సెకండ్ థింగ్, మ్యాక్సిమం నేను చూస్తాను ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ దే డూ దిస్ మిస్టేక్, ఫుట్ ల్యాండింగ్. ఐ షో యూ వన్ థింగ్, మీరు ఏం పెద్ద మిస్టేక్ చేస్తారని. పరిగెత్తొస్తారు, ఫ్రంట్ ఫుట్ ఆయన ల్యాండ్ అవుతారు, బాల్ ఇక్కడ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ వచ్చి యువర్ బౌలింగ్ రిలీజ్ పాయింట్ షుడ్ బి హియర్. ముందు టో, మడి చెయ్యి ఎంత ముందు రిలీజ్ చేసేకైతే అంత గుడ్. ఇక్కడి నుంచి ఇక్కడ. బట్ మీ బౌలింగ్ రిలీజ్ ఎట్లుంటుంది? ఐ షో యూ ది డిఫరెన్స్. ఇది దట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఏమవుతుంది? వెన్ యూఆర్ డౌన్, పరిగెత్తొచ్చి ఫుల్ దీనిపైన వెయిట్ వేసి బాల్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్? మీరేం జనరేట్ చేసింటారు మూమెంటమ్, మొత్తం తీసుకొని వచ్చి ఫ్రంట్ ఫుట్ పైన వేసేస్తారు, మొత్తం బరువు. ఆ స్పీడ్ ఇట్లా జనరేట్ అయ్యి ఇలా పోవాలి. రన్అప్, జంప్, గో ఫర్దర్. ఫ్రంట్ ఫుట్ పైన కంప్లీట్లీ బాడీ వెయిట్ వేసేస్తారు. ఏమవుతుంది? 2 మిస్టేక్స్ విల్ హ్యాపన్. ద హైట్ ఆఫ్ రిలీజ్, ఉండాల్సి ఉండే రిలీజు వచ్చేస్తుంది, ఇట్స్ డౌన్. సెకండ్ థింగ్, గ్రౌండ్ నుంచి ఫోర్స్ జనరేట్ అవుతుంది, దెన్ ఓన్లీ యూ క్యాన్ బౌల్. ఎలా? మళ్ళీ చెప్తా. బ్యాక్ ఫుట్ ల్యాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఫ్రంట్ ఫుట్ ల్యాండింగ్. బ్యాక్ ఫుట్ ల్యాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ రన్, జంప్, ఇక్కడి నుంచి గ్రౌండ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. పరిగెత్తుకొని వచ్చినాము, జంప్ చేస్తున్నాము, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ల్యాండ్, టేక్ ఫర్దర్. ఆ మూమెంటమ్ స్పీడ్ని టేక్ ఇట్ ఫర్దర్, స్పీడ్. బట్ మీరేం చేస్తారు? జంప్, బాడీ కింద, ముందుకు పోకుండా గ్రౌండ్కి జనరేట్ చేస్తూ ఉంటారు స్పీడ్. ఫుట్ ల్యాండింగ్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, దర్ ఇస్ అ బ్యాట్స్మ్యాన్, బ్యాక్ ఫుట్ ల్యాండింగ్ రాంగ్,
రాంగ్. ఇలా కూడా కాదు, ఇలా కూడా కాదు. దిస్ బిట్వీన్ ద 90-degree యాంగిల్. దిస్ ఈజ్ రాంగ్. రాంగ్ విచ్ జనరేట్స్ ద మూమెంటమ్. ఒకటి బ్యాక్ ఫుట్ ల్యాండింగ్, గ్రౌండ్ నుంచి ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ యూ టు రిలీజ్ బాల్ ఫర్దర్. ద ఫోర్స్ జనరేట్స్ హియర్. వన్, ఈ గ్రౌండ్ నుంచి జనరేట్ అయిన ఫోర్స్ అన్నీ మొత్తం చేయికొచ్చి ముందుకు పోవాలి. యూ షుడ్ గో ఫ్రంట్. సో ఐ మెయిన్ టు సే, మీ బ్యాక్ ఫుట్ ల్యాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఫ్రంట్ ఫుట్. ఒకటి ఫ్రంట్ ఫుట్లో చెప్తాను. రిలీజ్ పాయింట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ల్యాండింగ్ ఆన్ బ్యాక్ ఫుట్, కమింగ్ టు పొజిషన్, సెకండ్ రిలీజ్. అయినంత బాడీ ముందు ఉండాలి. రిలీజ్ ఇక్కడ కాదు, ఇక్కడ. ఎండ్ ఆఫ్ ది వీడియో కొన్ని ఇమేజెస్ వేస్తాను. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అప్ టెక్నికలీ హౌ ఇట్ వర్క్స్ అని. నాట్ హియర్, ఇది రాంగ్. ఇది ఇక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ రిలీజ్ చేసేస్తారు. నాట్ హియర్, హియర్. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ క్యాన్ బెండ్ యువర్ నీ. ఇలా కాకుండా ఇలా ఉంటే ఇంకా మంచిది. ద ఎంటైర్ బాడీ ఫోర్స్ విల్ జనరేట్ ఫర్దర్. యూ వాంట్ టు బౌల్ ఫాస్ట్, రైట్? వచ్చిండే స్పీడు కట్ కాకుండా అలా ట్రాన్స్ఫర్ కావాలా. ల్యాండింగ్ ఆన్ బ్యాక్ ఫుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బాల్ రిలీజ్ పొజిషన్ ఆన్ ది టో. దిస్ వన్, లేదా ఇలా రిలీజ్ పొజిషన్ 1 or else 2. మరి చెయ్యి ఇక్కడ కాదు రిలీజ్, ఇక్కడ. స్టిల్ బెటర్, ఇంకా ప్రొఫెషనల్ అంటే ఎంత ముందు రిలీజ్ చేసేకైతే చెయ్యిని బాడీ నుంచి ఎంత ముందు. కాళ్ళు, తల, షోల్డర్ ఒక లైన్లో ఉంటుంది, ఒక లైన్లో. ఐ విల్ షో యూ. బాలు దానికిన ముందు రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో సేమ్ రన్అప్ జంప్ది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. హౌ ఇట్ వర్క్స్ ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్స్.